హాయ్ టు ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉమాశ్రీ కుర్రా లాగ్స్. నేనైతే ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఎన్ని తీసుకుంటామో దానికి తగ్గట్టు అయితే ఎండుమిర్చి తీసుకోవాలి. అలా వేపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అలా దోరగా ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. కొన్ని ధనియాలు వేసుకోవాలి. అలా ఫ్రై చేస్తూ ఉండాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మేమైతే రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తామండి. ఈ రాక్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా మంచిది రాక్ సాల్ట్. అలా ఫ్రై చేసిన వాటిని అయితే మిక్సీ జారీలో వేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే. తర్వాత అలా మిక్స్ చేసుకొని పక్క పెట్టుకొని పోపు అయితే పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని వేడాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొన్ని మినపప్పు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లిపాయ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకోవాలి. అలా వేసుకొని అయితే నేనైతే పోపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అదే విధంగా పెట్టుకోవచ్చు. ఫైనల్గా అయితే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ.